హెజ్బుల్లాకి సంబంధించినటువంటి అంటే ఇజ్రాయెల్ స్ట్రాటజీ ఎట్లుంటుందంటే వీళ్ళందరి చేతుల్లో ఉన్నటువంటి పేజర్ల పేర్ని అట్లాగే మన వాకీటాకీల పేర్ని వీటితో వణికిపోయినటువంటి వాళ్ళు ఏం చేస్తారు, సురక్షిత ప్రాంతానికి వెళ్తారు. ఎక్కడ వాళ్ళకి సురక్షిత ప్రాంతం అంటే బీరూట్. అక్కడికి వాళ్ళందరూ చేరాక నాయకులందరూ అప్పుడు ఒక్కసారిగా ఎయిర్ అటాక్స్ చేసింది. ఆ దెబ్బతో ఇప్పుడు ఏకంగా డిప్యూటీ కమాండర్ పోయాడు అన్నట్టుది ఇంకా ధృవీకరించాల్సి ఉంది. హెజ్బుల్లాని ఇజ్రాయెల్ దెబ్బ మీద దెబ్బతీస్తోంది. కోలుకోవడానికి కూడా సమయం ఇవ్వడం లేదు. ఊహించని రీతిలో విరుచుకుపడుతోంది. మంగళ బుధవారాల్లో పేజర్లు వాకీటాకీల పేలుడుతో హెజ్బుల్లా శ్రేణుల్లో వణుకు పుట్టించిన ఇజ్రాయెల్ శుక్రవారం లెబనాన్ రాజధాని బీరూట్ మీద క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడిలో హెజ్బుల్లా నెంబర్ 2 నేత ఇబ్రహీం అఖిల్ మరో 12 మంది సీనియర్లు ప్రాణాలు కోల్పోయారని ఇజ్రాయెల్ చెప్తోంది. 60 మందికి గాయాలయ్యాయి. అయితే సీనియర్ కమాండర్ మృతిని హెజ్బుల్లా ధృవీకరించలేదు. ఇజ్రాయెల్ దాడి చేసిన భవనంలోనే అఖిల్ ఉన్నారని అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. ఇబ్రహీం అఖిల్ గతంలో హెజ్బుల్లా ప్రత్యేక దళం రద్వాన్కి నేతృత్వం వహించారు. ఆ మిలిటెంట్ సంస్థ అత్యున్నత మండలి జిహాద్ కౌన్సిల్కి నాయకత్వం వహించారు. ప్రస్తుతం హెజ్బుల్లా అధిపతి హసన్ నస్రల్లా తర్వాతి స్థానంలో ఉన్నారు. అఖిల్ మీద అమెరికా 80లోనే ఆంక్షలు విధించింది. 1983లో బీరూట్లోని అమెరికా రాయబార కార్యాలయం మీద జరిగిన బాంబు దాడిలో ఈ సైనిక కమాండర్ కీలక పాత్ర పోషించాడు. అఖిల్ ఆచూకీ తెలిపితే $7 మిలియన్ ఇస్తామని కూడా అగ్రరాజ్యం ప్రకటించింది. ఇప్పుడు అఖిల్ హతమైన దహియా ప్రాంతంలోనే హెజ్బుల్లా సీనియర్ కమాండర్ జక్కుర్ని జూలైలో ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. బీరూట్ దాడికి ముందు ఇజ్రాయెల్ హెజ్బుల్లా ప్రతిదాడులు చేసుకున్నాయి. గురువారం మధ్యాహ్నం నుంచి దక్షిణ లెబనాన్లోని 100 రాకెట్ లాంచర్లతో 1000 రాకెట్లను యుద్ధ విమానాలతో ధ్వంసం చేసినట్టు ఇజ్రాయెల్ సైన్యం IDF వెల్లడించింది. హెజ్బుల్లా స్థావరాల మీద విరుచుకుపడినట్టు చెప్పుకొచ్చింది. ఇందుకు ప్రతిగా ఉత్తర ఇజ్రాయెల్ మీద హెజ్బుల్లా 140 రాకెట్లను ప్రయోగించామని ప్రకటించుకుంది.